అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి ఏడాది కావస్తోంది. అసలు కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉంది? ఈ కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే సూపర్ 6 అనే 6 పథకాలని ప్రవేశపెట్టారు. అయితే ఈ సంక్షేమ పథకాలు అనేవి ప్రజలకు అందుతుందా లేదా అనే విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం ఎస్టీవీ నగర్లోని ఇక్కడ న్యూ ఇందిరానగర్లో ఉన్నాం. ఇక్కడ స్థానిక ప్రజలు కూడా ఇక్కడే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందమ్మా? పర్లేదండి. ఎందుకని అంటే మాకేం తెలీదు, కానీ న్యూస్ అవన్నీ మేము చూస్తే మాకు తెలుస్తుంది. ఏం తెలియలేదు, అందరు చెప్పుకునేదే చెప్తున్నాం, అంటే పర్లేదు. అంటే ఆయన సూపర్ 6 అనేసి 6 పథకాలు చెప్పారు ఎన్నికలకు ముందు. దీంట్లో మహిళలకి సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ అన్నారు. అదేవిధంగా ఫ్రీ బస్ అన్నారు. ఇవన్నీ వచ్చాయా? ఫ్రీ బస్ అయితే రాలేదు, కానీ సిలిండర్ మాత్రము ఒకటేమో పడింది. ఇంకా తల్లికి వందనము ఇవైతే పడ్డాయి. మా బాబుకి, ఒక బాబుకి పడింది, ఇంకో బాబుకి పడలేదు. మరి ఆయన ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి నేను తల్లికి వందనం ఇస్తాననేసి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మరి మీరు ఒక బిడ్డకే పడింది అంటున్నారు. మరి దీనిపైన మీరు వాళ్ళని ఎవరైనా అడిగారా? సచివాలయంలో అడిగితే ఇది కేంద్రం నుంచి వచ్చేది, పడింది ఒకరికి, జూలై 5 వరకు ఎదురు చూడండి అని చెప్పారు. ఇంకేం చెప్పలేదు. మరి ఈయన ఈ సంక్షేమ పథకాలన్నీ ఇస్తాడని నమ్మకం ఉందా మీకు? ఏమో అండి. గతంలో అన్నీ వచ్చాయండి. అన్ని పేదలకి ఇల్లు ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు, పిల్లలకి పుస్తకాలు కానీ బుక్స్ కానీ, మళ్ళా ఆడవాళ్ళకి చేయాల్సినటువన్నీ చేశారు. బాగానే ఉన్నింది గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో ఇంకా చేస్తారా లేదా అని ఇంకా సంక్షోభంలోనే ఉంది, డౌట్గానే ఉంది. మరి మహిళలకి ప్రతి నెల 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క మహిళకి కూడా నేను 1500 ఇస్తాను అనేసి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అది వచ్చిందమ్మా మీకు? రాలేదండి, ఇంకా రాలేదు. 1.5 సంవత్సరం అవుతుంది, కానీ ఇంట్లో ఉన్న ప్రతి మహిళకి 1500 ఇస్తానన్నారు, కానీ ఇంతవరకు ఎలాంటి ఇది లేదు. మరి ఆయన స్టేజ్ పైన మొన్న ఈ మధ్య నేను సూపర్ 6 ఇచ్చేసాను అన్నాడు. నేను ఈ రాష్ట్రంలో ఉన్న అందరికీ నేను చెప్పిన హామీలన్నీ ఇచ్చేసాను అన్నాడు. మరి దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇంకా ఇవ్వలేదు కదండి. ఇవ్వకనే ఇచ్చేసారని అంటే ఎట్లా అంటారు? ఇంకా ఇవ్వలేదు కదా. అంటే ఇది ఆయన చంద్రబాబు నాయుడు అన్నమాట అమ్మా. పెద్దవాళ్ళు కదా, ఎన్నైనా అంటారు, కానీ ప్రజల్లోకి అయితే రాలేదు కదా ఇంకా. మరి మీకు ఎలాంటి నాయకుడు అయితే బాగుంటుందని కోరుకుంటున్నారు? అంటే మీకు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చారు అనేసి అని అంటున్నారు, మీ ఇంటి వద్దకే వచ్చాయంటున్నారు. మరి ఇప్పుడు అలాంటి నాయకుడు కావాలా, లేదంటే ఇప్పుడు ఏమి చెప్పి కూడా ఇప్పటివరకు ఏమి చేయకుండా ఉండే నాయకుడు, ఇట్లాంటి నాయకుడు కావాలా? చెప్పి చేసే నాయకుడే కావాలా, కానీ చెప్పి కూడా చేయకుండా ఉండే నాయకుడు కావాలని ఎవరు కోరుకోరు కదండి. ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉందన్న? ఈ కూటమి ప్రభుత్వం చెప్పుకోదగ్గట్టు లేదు. ఎందుకని అంటే జనాలకి ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదు. చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఇది వరకు కూడా ప్రజలు మోసం చేశారు. అదేవిధంగా చేయిందంతా చెప్పి మళ్ళీ రెండేసారి మోసం చేశారు. మరి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నింది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని విధాలుగా చిన్నపిల్లలకి అమ్మఒడి ఇచ్చాడు, పెద్దోళ్ళకి పెన్షన్ ఇంటికి వచ్చి చేశాడు, సచివాలయాన్ని నెరవేర్చారు. స్వతంత్ర సమరయోధుడు చెప్పుకోదగ్గ మహాత్మా గాంధీ ఆశయాలు నెరవేర్చాడు, సచివాలయాన్ని కట్టాడు, ప్రతి ఒక్క దాన్ని ఇంటికి చేకూర్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన చంద్రబాబు నాయుడు నేను సూపర్ 6 ఇచ్చేసాను అని చెప్పేసి ఒక స్టేజ్ పైన ఆయన చెప్పడం జరిగింది. ఇంకా దీనిపైన ఎవరైనా మాట్లాడితే నాలిక మందం అనేసి కూడా అన్నారు ఆయన. మరి దాన్ని ఎలా చూడాలి? చాకనిగ్గా మాట్లాడడం ఈనాటి నుంచి కాదు, గత ఎన్నికల్లో పుట్టినప్పటి నుంచి నేర్చుకున్న మాట్లాడనే చెప్తున్నాడే, కానీ చేసిందంటే ఏమీ లేదు. మరి మీకు ఎలాంటి నాయకుడు అయితే కావాలంటారు? జగన్మోహన్ రెడ్డే కావాలి. ప్రస్తుతం ఉన్న చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉందమ్మా? ఏంటంటే ఏది అందుబాటులో లేదు మాకు. ఏదైనా ముందు వరకు అయితే జగన్ గారి పాలన అయితే మాకు అన్ని విజిటింగ్ కానీ అన్నీ ఎంక్వైరీ చేసేది, కానీ మనకు కావాల్సిన అన్నీ చెప్పాలంటే ఈ ఇష్యూ చెత్త కాడ నుంచి, కాలువ చెత్త కాడ నుంచి, ఒక క్లీన్గా ఉండే ఒక ఇది కాడ నుంచి అన్నీ కొంచెం ప్రాపర్గా జరుగుతుంది. ఒక మెయింటెనెన్స్ సరిలేదు. అది లేదండి, లేదు, లేదు. మరి ఆయన అన్ని ఇచ్చేసాను అనేసి చంద్రబాబు కాదమ్మా, చంద్రబాబు నాయుడు నేను అన్ని ఇచ్చేసాను సూపర్ 6 ఇక ఏమి పెండింగ్ లేదన్నాడు. మా దాకా ఏమి రాలేదండి. మీకు ఎలాంటి నాయకుడు అయితే కావాలనుకుంటున్నాను? మనకి దగ్గరుండి అన్ని మంచి చెడ్డ అన్ని అడిగే నాయకుడు కావాలి, కానీ ఎక్కడో ఉండేసి పరిపాలన మీకు చేస్తాము చెందుతాము వస్తుందిలే అని ఎవరో ఒకరు వచ్చి చెప్పిపోయేది కాదు కదా. మన దగ్గరుండి
మీకు ఎలా ఉంది, మీకేం కావాలి, ఏదైనా కొరత ఉందా అని అడిగే నాయకుడు కావాలి. అలాంటి నాయకుడు ఎవరంటారు? జగన్ గారే. ఇది ఇక్కడ న్యూ ఇందిరానగర్లో స్థానిక ప్రజలు చెప్తున్నది. ఇక్కడ చూస్తే కనుక మనకి ప్రజలు వాళ్ళందరూ చెప్తున్న మాట ఒకటే, ఈ కూటమి ప్రభుత్వంలో మనకి ఇక్కడ మాకు పథకాలు రావట్లేదు, అయితే వచ్చినవి తల్లికి వందనం అనే పథకం ఒక బిడ్డకి 2 బిడ్డలు ఉంటే ఒకరికి వస్తుంది, ఇంకొకరికి రాలేదు అనేసి అని కూడా అంటున్నారు. అదేవిధంగా వారి యోగక్షేమాలు చూసే సంక్షేమ పాలన అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఉండింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడే మాకు కావాలనేసి కూడా కోరుతున్నారు.